నానమ్మా నానమ్మా నీ ఫోటో పేపర్లో పడింది. సావిత్రి, అపార్థాలు మబ్బుల్లాంటివి. అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్థమవుతుంది. అర్థం చేసుకోవడానికి ఒకరికి మరొకరు అవకాశం ఇచ్చుకోవాలి. నీవెక్కడున్నా సరే వెంటనే తిరిగి ఇంటికి రా. అన్ని సమస్యలు చక్కబడతాయి. హలో, హలో సావిత్రి, 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 ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? ఇంకా చావలేదు సావిత్రి. ఆ విషయం చెప్దామని మీకు ఫోన్ చేశాను. అలా చావాలనుకుంటే నేరుగా వచ్చి మీ ఒళ్ళో వాళ్ళు చచ్చిపోతారే తప్ప నీకు దూరంగా మాత్రం చచ్చిపోను. ఏమిటా మాటలు? సావిత్రి, ఎక్కడున్నావో చెప్పు, నేను వస్తాను. నేను చెప్పనండి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సావిత్రి? తెలియక్కర్లేదు, వెతకక్కర్లేదు, నేనే వస్తాను. ఎప్పుడు వస్తావు? నా బిడ్డలందరినీ ఏ రోజు మీరు తిరిగి తీసుకొచ్చి ఇంట్లో పెడతారో ఆ మరుక్షణం. ఇదే నీ నిర్ణయమా? అవును. సరే సావిత్రి, నిర్ణయాలు తీసుకోవడం నీకే కాదు నాకు తెలుసు. నీ మనసు కష్టపెట్టకూడదని ఈ రోజు వరకు నేనే నిర్ణయమూ తీసుకోలేదు. ఈ రోజు నా మనసు క్షోభపడిన తర్వాత నా నిర్ణయం ఇది. నేనేం చేసినా నీకోసమే చేశానని, నీ బిడ్డల కోసమే చేశానని నీకు చెప్పిన తర్వాత కూడా నన్ను అల్లరి పెట్టావు. నీ తప్పు తెలుసుకొని నీకు నువ్వుగా నీ ఇంట్లో ఏ రోజు కాలు పెడతావో ఆ క్షణం వరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. బాబు, 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా పుచ్చుకోవడం లేదు. ఆయనకి షుగర్ ఉంది. డాక్టర్లను తీసుకొచ్చి చూపెడితే మందులు కూడా పుచ్చుకొని అంటున్నారు. కనీసం మీరైనా వచ్చి వారించకపోతే దీక్ష విరమించరు. త్వరలోనే ఆయనకు ప్రమాదం రాబోతూ ఉంది. మరి మీరు ఏం చేస్తారో చెప్పండి. చూడండి, అమ్మ కూడా 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. ఆయన గారికి షుగర్ అయితే అమ్మకు లో బీపీ. డాక్టర్లు మందులు ఇచ్చినా తీసుకోవడం లేదు. ఈవిడికి ఎవరు చెప్తారు? ఈవిడ దీక్ష రాపుతారు? చెప్పండి. ఏమప్పా, సావిత్రమ్మ ఆడదా ఉండదా? అవునండి, ఆయన లేదా ఈవిడ కూడా పచ్చి మంచినీళ్ళు పుచ్చుకోనని బంధం పట్టి కూర్చున్నారండి. సరే, ఈ విషయం ఏమీ నువ్వు శ్రీనివాసరావుతో చెప్పొద్దప్ప. నా అందా వస్తున్నా.